కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ పేరుతో రైతు భరోసా ఆపే కుట్ర జరుగుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ తుగ్లక్లా పాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం, కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్నేమన్నాడు, 26 తారీఖున మీకు జనవరి 26 తారీఖున రైతు బంధు టకీ 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 అని మీ అకౌంట్లో పడితే రైతు బంధు అని చెప్పినావు. నీ టకీ టకీ ఎక్కడ పోయింది? నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నీకు సిగ్గులేదని కొంచెం కూడా? ఇలా 26 తారీఖు అయింది. నేను ఎన్ని ఎకరాలకు వేసినావు? నాకు 500 ఎకరాలకు వేసినట్టును ఆ రోజు. మరి ఈ 3 రోజుల నుంచి మళ్ళీ ఒక్క రూపాయి ఎందుకు పడలే? ఈ 27 తారీఖు ఏమైంది, 28 తారీఖు ఏమైంది, 29 తారీఖు ఏమైంది, 30 తారీఖు ఏమైంది? ఏమైంది అంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను ఏం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు, 60 వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఊర్లలో? 5 ఊర్లలో వంచారు. అంటే ఇంకా 101 గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు? 60 వార్డులలో ఎప్పుడు వంచుతారు? దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ని, ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకురి. ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నా నియోజకవర్గంలో